లక్కీగా కమిషనర్స్ నుంచి అయితే తప్పించుకున్నాను గానీ వెంటపడే ఆ కుక్క కంట మాత్రం పడకూడదు. అబ్బో, బ్లేడ్ల రిప్రజెంటేటివ్ ను పట్టుకుని బార్బర్ ని చేసేసావు కదన్నా. ఆహా, నువ్వు చెప్పినవని నమ్మాలంటే 10 మంది గీకాలమ్మా. అలాగే. ఏంటా గీకడం? కొంచెం స్మూత్ గా గీకు. అబ్బో, డబ్బులు ఇచ్చేవాడు కూడా ఎట్టా దబాయించిన. కస్టమర్స్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు కదా. సారీ అన్న, అమ్ముకోవడం పాత కానీ గీకడం కొత్త కదన్నా. గీక్కోవడం మాకు పాతే, గీకేవాడే కొత్త. అబ్బో, బోల్డ్ తెలిసి కదలొద్దన్నా, ప్రాణం వదులు. అయిపోయింది అన్నా. 9 మంది గడ్డలు గీసేసానన్నా, ఇంకొక్కడికి గీయాలి. ఎవడు గీను? చెలిపి చెప్పన్నా ఎవరు గీయాలో. మిగిలిన గడ్డ ఎవరు గీయాలో మేం చెప్తాం. ఇలా రా. నీకు చేసేనా నీకు అన్నా, నీకు చేస్తానే బాగా ఎక్కువగా ఉంది. ఇదిగో నువ్వు గీయాల్సింది మా షాడో గడ్డం. క్రీమ్ అయితే బుద్ధిగా రాయించుకున్నావు. దానికి లోపల ఏంటమ్మా గడ్డం గీయాలి. నేను నిన్నేం చేయను, నువ్వు నన్నేం చేయకే. ఏం చేయను ఏం చేశాను. బల్పం గారు స్నానం చేస్తున్నా, వస్తున్నా ఉండు. సరే త్వరగా రండి. ఈ బొమ్మ ఏంటండి? ఈ బొమ్మ మా ప్రేమ గుర్తు. తలదాకా నేనేస్తే తోకదాకా అపర్నేసింది. మీ ఇద్దరు కలిసి గాడిద బొమ్మని బాగా వేశారండి. చిచి, గాడిద బొమ్మ కాదు, గుర్రం బొమ్మ. గుర్రమా? కింద రాసుంటే బాగుండేది. ఇవేంటండి? నువ్వులుండ జీళ్లు. చిన్నప్పుడు అపర్ణ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. అదేంటి పైన తెల్లగా అసహ్యంగా ఉంది? చీమలు పట్టకుండా చీమల మందేస్తున్నా రోజు. చీమల మందా? ఛీ, అది సరే గాని ఈ తోకలేంటండి? అవి తోకలు కావు, ఈకలు. ఇవి కూడా అపర్ణవేనా? ఓయ్ మిస్ అమలాపురం, డోంట్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ అపర్ణ లైక్ దట్, ఓకే? ఓకే బల్పం గారు. ఇదిగో మళ్ళీ బల్పం అంటావు. అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. మీతో ఒక పర్సనల్ విషయం చెప్పాలి. పర్సనల్లా? ఇదిగో నేను నీకు ముందే చెప్తున్నాను, నేను అపర్ణ తప్పితే ఎవరిని ప్రేమించను. ఏంటి? అదే, నాతో ప్రేమ దోమ ఇలాంటివన్నీ పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఓన్లీ అపర్ణ. అది కాదే బాబు. మరేంటి? కమ్ విత్ మీ. సిస్టర్ రోస్లీనా? Yes, my child. God bless you. Thank you. వెళ్ళి కవర్తి. ఎవరిదా వ్యాను? నీకు అనవసరం. నిన్ను ప్రశ్నలు అడగడానికి తీసుకురాలేదు, డ్రైవింగ్ కోసం తీసుకొచ్చాను. నేను చెప్పినవి చేస్తూ నాకు హెల్ప్ చేస్తావని. అసలు ఎవరు నువ్వు? సీతమ్మాలక్ష్మి. నిజం చెప్పు, ఎందుకు వచ్చావు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏయ్ సూర్య, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళకపోతే ఏం చేయమంటావు? బికాజ్ యూర్ లుకింగ్ లైక్ ఎ మిస్టీరియస్ గర్ల్. ట్రై టు అండర్స్టాండ్ మీ. అసలు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు వచ్చాను? ఏం చేస్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాను? ఇలాంటి ప్రశ్నలు ఏవి నన్ను అడగద్దు. అడగకూడదు. మొన్నేమో పల్టూరు అమ్మాయిలో వచ్చావు, ఇవాళేమో తగ్గ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. నీకో వ్యాను, దానికో డ్రైవరు. అయినా నువ్వెవరో అడగకూడదు, ఎక్కడి నుంచి వచ్చావో అడగకూడదు. కానీ నువ్వు చెప్పిన చోటు కదా తాకు ఒప్పుకుంటూ వచ్చేయాలి, అంతేగా? సర్లే, ఓ 1000 రూపాయలు ఉంటే చూడు. సరే ఇస్తాను. ఓ కండిషన్, ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. సరే, నాది ఒక కండిషన్. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం లవ్ చేయడానికి ట్రై చేయకూడదు. అసలు వీడి గురించి వీడు చాలా ఊహించుకుంటున్నాడు. వరల్డ్ బ్యాంక్ ఊసిపోక రోడ్లు వేయించింది అనుకుంటున్నావా? ఇలా కటింగ్లు కొట్టడానికే. అసలే 1000 రూపాయలు ఇస్తున్నావు రోజుకి. ఆ మాత్రం స్పీడ్ వెళ్ళకపోతే ఎలా గిట్టుపడవు చెప్పు. కళ్ళెత్తికయ్యా, ఇంట్లో చెప్పొచ్చావా లేదా? ఏం పర్లేదు, హైదరాబాద్ అంతా ఇంతే. వాడి తప్పైనా మనమే తిట్టాలి, మన తప్పైనా వాడిని తిట్టాలి. నీకేమన్నా మెంటలెక్కిందా? ఏమనుకుంటున్నావు నా గురించి? అపర్ణకి నేను అన్యాయం చేస్తాను అనుకుంటున్నావా? ఏడ్సావు బోడిగడివి. నిన్నెవరు లవ్ చేస్తారు? నీ స్పీడ్ కి బ్రేక్ వేద్దామని అలా చెప్పాను. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు?
ఆర్ని నువ్వు కనబడవుగానే కాస్త ముదిరే. ముందు ముందు తెలుస్తుంది ఎంత ముదురో. ఆ? ఆ, అక్కర్లేదు, ఆఫీస్ వచ్చింది. ఆ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ కేశవరావు గారు ఇక్కడ? అక్కడ. ఉండండి ఒకరి తర్వాత ఒకరు కంగారు పడద్దు. డబ్బులు నువ్వు తీసుకో మెల్లగా. రండి బాబు రండి, మిమ్మల్ని ఆలసించిన ఆశాభంగం. ఇది మామూలు వ్యాన్ కాదు బాబు, కదిలే ఇల్లు. లోపల బాత్రూమ్ ఉంటుంది, పడుకోవడానికి బెడ్ ఉంటుంది, చూడ్డానికి టీవీ ఉంటుంది, వండుకోవడానికి కిచెన్ ఉంటుంది. రండి పిల్లలు రండి. ఒక్కసారి చూస్తే 2 రూపాయలు, 2 సార్లు చూస్తే 3 రూపాయలు. రండి పిల్లలు రండి, రండి 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 రండి. అందరూ తినండి, బాగా తినండి, డబ్బులిచ్చి మరి తినండి. అదే సూపర్, వెరీ గుడ్. ఈ వ్యాన్ మెగాస్టార్ కుంది, పవర్ స్టార్ కుంది, సూపర్ స్టార్ కుంది, ఆ తర్వాత మనకే ఉంది. తినండి పిల్లలు తినండి. ఆ, అయ్యో కొంప ముంచావు కదరా దొంగనా. ఏంటి కొంపలు మునిపోయినట్టు అలా కూర్చున్నావు? ఆ? ఏ ఫ్లాస్క్ ఎక్కడా? నాకేం తెలుసు? అంటే ముక్కలు చేసావా? ముక్కలా? ఫ్లాస్కా? నేనా? చౌరుకో. నీకు తెలియకుండా ఎవరు చేస్తారు? అంటే ఈ వ్యాన్ లో ఏం జరిగినా నేను చేసినట్టేనా? అబుసలం చేసి ఉండొచ్చు, మధుసీన్ చేసి ఉండొచ్చు, ఎవరన్నా చేసి ఉండొచ్చు. నన్ను అడుగుతావేంటి? అయితే రిమోట్ ఆన్ చేస్తున్నావు, చూపిస్తున్నావు. అయితే అమ్మో 2 రూపాయల కోసం కక్కుర్తి పెడితే 2000 డబ్బు వేసావు కదరా. అది అసలే మామూలు మనిషి కాదు, పీతా మహాలక్ష్మి. ఇప్పుడు నా చుట్టూ నేనేం చేయను. చాలా బాగుంది. ఈ వ్యాన్ లో ఈ కెమెరా సెటప్ కూడా ఏడిసిందా? షట్ అప్. పద. హే, నీకు సిగ్గులేదా? చిన్న పిల్లలు కూడా వదలవా? బ్యాన్ చూపించడానికి టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తావా? నేను నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను కదా, 2 రూపాయల కోసం కక్కుర్తి ఎందుకురా? ఇదిగో ఇంత చీర కట్టుకున్నాం కదా, ఇంత జాకెట్ ఇట్లా మానేస్తావా? ఇది కూడా అంతే. అయ్యో, చెప్పించాలి ఎక్కమ్మా, ఇందాక నుంచి సోది ఎక్క. ఒరే, ఆ? ఒకటి అడగనా? ఏమన్నా ఒరేయ్యా? నువ్వు అడిగే ముందు నేను ఒకటి అడగనా? అడుగు. అమలాపురం నుంచి ముక్కు తుడుచుకుంటూ డొక్కు బస్సులో వచ్చినప్పుడు యాండే అని చాలా గౌరవంగా పిలిచేదానివి, ఇప్పుడేమైంది నీకు ఒరే అని చాలా నీచంగా పిలుస్తున్నావు? అమలాపురం నీ మొహం. ఆ? అప్పుడంటే నువ్వు పెద్ద పుడింగ్ గాడు అనుకున్నాను, ఒట్టి బేవర్స్ గాడు అని తెలిసాక ఏవండి అని పిలవడానికి నోరెలా వస్తుందిరా బలపం. ఒసేయ్. అసలు ఇంతకీ నా క్వశ్చన్ వినవేంట్రా? ఏంటది? అసలు నీకు ఇంత కక్కుర్తేంట్రా బాబు? కక్కుర్తా? అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కన్నా ఘోరంగా పైసా దాస్తావు. ఏం చేస్తావురా ఇవన్నీ? ఏం చేస్తాం? అపర్ణ కోసం దాస్తాను. అరే, ఇంత డీప్ గా అపర్ణ లవ్ చేసావు, మరి ఎలా దూరమైందిరా అమ్మాయి నీకు? అదే నా బలపం కదా. బలపం వెనుక అంత కదుందా? చెప్పు. బలపం గురించి చెప్పాలంటే ముందు నా అపర్ణ గురించి చెప్పాలి. ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పరా. అది 1992 సంవత్సరం ఫిబ్రవరి 13 మా ప్రేమ పుట్టినరోజు. అరే రే, ఒక్కరోజు లేట్ గా పుట్టుంటే వ్యాలంటైన్స్ డే కలిసి వచ్చేదేమో కదా. అప్పట్లో చిన్నాను కదా, నాకు ఆ విషయం తెలీదు. కానీ ప్రేమించడం మాత్రం తెలిసిందే. అదే కదా ప్రేమంటే. సర్లే చెప్పు.